గాయస్, చెట్లకి వాటర్ పెట్టడానికి వచ్చాను. చూడండి, ఇది చూసారా, డ్రాగన్ ఫ్రూట్. ఇది పెట్టి నేను 3 years అవుతుంది. 3 yearsకి ఇంత పెరిగిందనమాట. ఇంకా మా మామిడి చెట్టు ఇది చూడండి గాయస్. ఈ మామిడి చెట్టు నేను పెట్టి 7 years అవుతుంది. 7 yearsకి 4 కాయలు వచ్చినాయి ఈ ఇయర్. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంకా చాలా పెద్దగా కూడా ఉన్నాయి కాయలు. ఇది నేను చెరుకు రసం అని పెట్టాను, కానీ దేనికాయో తెలీదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇంకా కనకాంబరం మొక్కలు, వాటన్నిటికి కూడా నేను నీళ్ళు పెడుతున్నాను. చూడండి, ఇది గుత్తి వంకాయ చెట్టు. ఇదంతా మా బ్యాక్ సైడ్ అన్నమాట, మా ఇంటి వెనకాల. చూసారా కనకాంబరాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూడండి, ఈరోజు ఈవినింగ్ కోస్తాను వీటిని మా పాప కోసం. ఇవేనండి మా స్మాల్ గార్డెన్. వాటరింగ్ చేస్తున్నాను అరటి మొక్కలకి, ఎందుకంటే అరటిగెల వచ్చింది కదా, దానికోసం ఎక్కువ వాటర్ ఇవ్వాలని చెప్పారు మా హస్బెండ్. దానికోసం నేను వాటర్ పెడుతున్నాను. ఇదేమో సీతాఫలం చెట్టు. ఇంకా కాయలేం రాలేదు, పూత అయితే వస్తుంది. ఆల్రెడీ 2 పెద్ద చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర, అవి కూడా ఫుల్ కాయల మీద ఉన్నాయి. ఇది చూసారా, గుత్తి వంకాయ మొక్క ఇది కూడా. కానీ ఎందుకు ఇలా ఆకులు ముడుచుకుపోతున్నాయో తెలియదు. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. అదే ఏం చేస్తే మంచిగా అవుతుందని నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఓకే గాయస్, ఇదే ఈరోజు నా వీడియో, స్మాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మళ్ళీ నేను మామిడికాయలు సైజు పెరిగినాక ఎంత పెద్దగా అయినాయి అని చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.